या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः। नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं। कृच्छ्रेण महता देव्या धारितोऽहं यथोदरे। तत्प्रसादात् जगद्दृष्टं मातुर्नित्यं नमोऽस्तु ते। पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातరం భూతిహేతవే। మాతృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మకర రాశి వారికి ఫిబ్రవరి నెల 2026 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో స్వశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మకర రాశి వారికి శుక్రగ్రహము ఒక 5 రోజుల పాటు జన్మంలోను, తదుపరి 23 రోజుల పాటు ద్వితీయ స్థానంలోను సంచారం. ఇక్కడ శుక్రగ్రహము నెల పూర్తిగా 2 రాసుల్లోనూ కూడా అనుకూలమైన ఫలితములే ఇస్తుంది. జన్మంలో ఉన్నప్పుడు చాలా మంచి ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా, మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రసాదిస్తాడు జన్మంలో శుక్ర భగవానుడు సంచారం చేసేటప్పుడు. ఇక అక్కడ కేవలం 5 రోజులు మాత్రమే. తదుపరి ఆయన ద్వితీయ స్థానం అయినటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ 25 రోజుల పాటు ఉన్నారు. ఆ ద్వితీయ స్థానంలో ఉన్న కాలంలో ధనానికి లోటు లేకుండా, మాట కమ్మగా మాట్లాడే విధంగా, అలాగే కుటుంబం అంతా కూడా ఆహ్లాదంగా ఉండే విధంగా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు శుక్ర భగవానుడు. అంటే నెల పూర్తిగా శుక్ర భగవానుడు అనుకూలురే. ఇకపోతే రవి సంచారం ఒక 13 రోజుల పాటు జన్మంలోను, అది కొంచెం అనుకూలమైన పరిస్థితి కాదు. దానికి చెడు ప్రవర్తన వైపు వెళ్ళటము, మాటలో కఠినత్వము, ఈ విధమైనటువంటి ప్రవర్తనగా ఉండటం అంతా మంచిది కాదు. ఇక 14వ తారీఖు నుంచి 15 రోజుల పాటు మళ్ళీ ద్వితీయ స్థానం. అక్కడ కూడా ధనానికి లోటు వచ్చేటట్టుగా, అలాగే కుటుంబంలో ఒక ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. కొంచెం నేత్ర సంబంధమైన వ్యాధులు ఉంటే వారికి కొంచెం ఆ వ్యాధి కొంచెం ప్రకోపించటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ ఈ రవి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతుంది. ఇకపోతే కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే జన్మంలో 23 రోజులు, ద్వితీయంలో 5 రోజులు. ఇవి కూడా పూర్తిగా చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు, చెడు బుద్ధులు వీటి వైపే ఎక్కువ ఆకర్షిస్తూ ఉంటాయి. మనం జరిగి చేసేస్తామని కాదు, ఇవి ఆచరిస్తూ ఉంటాయి. వాటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. తదుపరి ద్వితీయంలోకి వచ్చాక కొంచెం ధనానికి ఇబ్బంది పడేటట్టుగాను, అలాగే మాటలో కఠినత్వం, కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి లేకపోవటం అన్ని కుజుని వల్ల సంభవిస్తూ ఉన్నాయి. ఇకపోతే బుధుడిని కనుక తీసుకున్నట్టే బుధుడు జన్మంలో ఒక 3 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. జన్మంలో శుభ ఫలితములు అయితే ఇప్పుడు ఆయన కూడా చెడు ఆలోచనలు, చెడు వైపు ఆకర్షితులు అవటం, ఇట్లాంటివే ఇవన్నీ కల్పిస్తూ ఉంటాయి బుధుడు కూడా. తదుపరి ఇక్కడ 3 రోజుల తర్వాత 25 రోజులు ద్వితీయ స్థానంలో సంచారం. అక్కడ మాత్రం 5 రోజులు కూడా బుధుడు శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. ద్వితీయ స్థానంలో బుధుడు యోగిస్తాడు. కాబట్టి ఇక్కడ మీకు ద్వితీయ స్థానంలో అనేటప్పటికీ మనకి ధనానికి లోటు ఉండదు, మాట బాగుంటుంది, కుటుంబంలో ఆహ్లాదకరమైన పరిస్థితులన్నీ కూడా కాస్త బుధుడు కల్పిస్తున్నాడు. కుజుడు తీసుకుంటే 23 రోజులు, ఇక్కడ 5 రోజులు ద్వితీయ స్థానం. ఇక్కడ మొత్తం నెలంతా కూడా కుజుడు అనుకూలుడు కాదు, రవి అనుకూలుడు కాదు, శుక్రుడు అనుకూలుడు, బుధుడు మనకి ఒక 3 రోజులు వస్తే 25 రోజుల పాటు అనుకూలుడే. శుక్రుడు బుధుడు మనకి ఇక్కడ అనుకూలుడు. ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడండి. ఆయన ఒకటి మనం తీసుకోవాలి, చాలా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి. ఆయన నెలంతా కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఆయన కూడా కొంచెం ధనానికి ఇబ్బంది, కుటుంబంలో పరిస్థితి లేకపోవటం, కంటి సంబంధమైన వ్యాధులు కొంచెం ప్రకోపించడానికి ఆయన కూడా కారకుడు అవుతుంటాడు, రాహు కూడా. ఇకపోతే తృతీయ స్థానంలో శని గ్రహ సంచారం. ఇది మాత్రం శని బాగా అనుకూలిస్తాడు. తృతీయ స్థానంలో అందరి యొక్క సహాయ సహకారాలు, ప్రతి విషయంలోనూ మనస వాచ కర్మణ అన్ని రకాలుగా మనకు సహాయం అందిస్తుంది. తద్వారా మనం ఒక అడుగు జీవితంలో ముందుకు వేయడానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుంటుంది. ఇకపోతే
6వ స్థానంలో గురు అంటే గురు బలం లేనట్టే లెక్క. 6వ స్థానంలో గురు గోచార రీత్యా యోగించడు. తద్వారా ఏమవుతుందంటే చిన్నపాటి అనారోగ్యాలు, అప్పులు పెరగటం కానీ, లేదా అప్పు చేయవలసి రావటం కానీ, ఇట్లాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి 6వ స్థానంలో గురు సంచారం వలన. ఇకపో క్షమించ ఆ, ఆ, అంతేనండి. ఇకపోతే 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతున్నది. 8వ స్థానంలో కేతు గ్రహ సంచారం వల్ల వచ్చేది ఏంటంటే కొంతమందికి ఏదో ప్రాణం మీదకి వచ్చిందనో, ప్రాణం పోయిందనో ఇట్లాంటి దుర్వార్తలు వినటం, హఠాత్తుగా ధన నష్టం, అవమానాలు, కొన్ని చోట్ల పరాభవాలు, ఇవన్నీ కూడా సంక్రమించేటువంటి పరిస్థితి అంతా కూడా కేతుగ్రహం 8వ స్థానంలో ఉండటం వల్ల ఏర్పడుతూ ఉన్నాయి. మొత్తంగా టోటల్గా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి శుక్రుడు పూర్తి అనుకూలుడు. ఏమండి, బుధుడు ఒక 25 రోజులు అంటే సుమారుగా నెల అనుకోండి. బుధుడు, శుక్రుడు అనుకూలుడు, శని అనుకూలుడు 3వ స్థానంలో ఉండి, తప్పితే ఇంకా మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఉన్నాయి. కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు కానీ, మాట మాట్లాడేటప్పుడు కానీ తగు జాగ్రత్త తీసుకుని మాట్లాడడం అనేది ఒక సూచన. అలాగే ఖచ్చితంగా మనం నవగ్రహాలు రోజు 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థిస్తూ ఆ 15వ తారీఖున వచ్చేటువంటి మహాశివరాత్రి, 5వ తారీఖున వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి, వీటిని ఉపయోగించి పూజ చేయటం ద్వారా ఈ యొక్క నవగ్రహాలకు సంబంధించినటువంటి కొన్ని దోషాల్ని మనం తొలగించుకోవచ్చు. తద్వారా జీవితం ఒక అలా సాఫీగా జరిగే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఆ విధంగా చేయండి. శుభం భూయాత్. ఉపజాలరం ఈ విధమైన ఫలితాలన్నీ దానివల్ల వస్తుంది. అంటే ఈ 4 గ్రహాలు శుక్ర, రవి, కుజ, బుధ ఎంతో కొంత ఏకాదశి స్థానంలో ఉండగా యోగిస్తున్నారు. ఏ స్థానంలోకి వెళ్ళి మధ్యలో వెళ్తున్నారు, నెల మధ్యలో. కాబట్టి వీటినన్నింటినీ సంక్రమణం అవ్వచ్చు, తప్పేమీ లేదు. ఆ సంక్రమణం జరిగిన తర్వాత అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఉన్నాయి. ఇకపోతే రాహుగ్రహం, ఇది నెల రోజుల నుంచి కూడా, ఈ నెల రోజులు కూడా మొత్తం ఏ స్థానంలో ఉంటుంది. అది కూడా ధన వ్యయము, ధన నష్టం ఇవన్నీ కల్పిస్తుంది. మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఇందులో వీరికి అనుకూలమైన ఫలితాలు, పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఇచ్చేది ఒక కేతు గ్రహము, ఒక శుక్ర గ్రహము. మిగతావి రవి, ఈ కుజ, బుధ, ఇవన్నీ కొద్ది కొద్ది రోజులు మాత్రం మనకి ఏకాదశంలో ఫలితాలు ఇస్తుంది. పూర్తిగా నెలకి నెల ఇచ్చే పెద్ద గ్రహాలు తీసుకున్నట్టయితే శని, కేతు 2 గ్రహాలు మాత్రం సుఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి ఏం కంగారు పడకండి. దీనికి కంగారు పడాల్సిన పనే లేదు. ఇది గోచారం. ఇది మన జీవితం మీద దీని ప్రభావమే 10 నుంచి 15. అదే నిష్ణాతులైన వాడు చెప్తే కథ చెప్పేదే, అది కూడా ఎంతవరకు మరి దేవుడికే తెలియాలి. అంచేత మన వ్యక్తిగత జాతకమే ప్రధానం. దాన్ని బేస్ చేసుకుని దీని అనుసంధానం చేసుకోవాలి. అది మనకి ఇంచుమించుగా 70% వరకు దాన్ని మనకి సూచిస్తుంది. మన జీవితం ఏ విధంగా వెళ్తుంది, ఏ ఆపద రాకపోతుంది, ఏ సుఖం రాబోతోంది, యోగిస్తుందా, యోగించదా, అన్నీ కూడా మనకు తెలియజేసేది వ్యక్తిగత జాతకం. అది మాత్రం రాయించుకోండి, చెప్పించుకోవద్దండి. ఎవరన్నా చెప్తానంటే వద్దని చెప్పేసి రాయించుకోండి పుస్తకం మీద. అది మీరు చాలా కాలం 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కూడా పెట్టుకోవచ్చు. నిష్ణాతులైన వారు రాసిన దాన్ని జరుగుతాయి. అంతే నోటితో చెప్తాను. ఏంది మీరు 2 నెలలకో 3 నెలలకో మీరు మర్చిపోతారు. మీరు వెళ్ళిన 10 నిమిషాల లోపల నేను మర్చిపోతాను. నేనే కాదు, ఎవరైనా సరే. మరి ఎవరో వస్తుంటారో అది చెప్పాలి కదా. ఇది పెట్టుకుని కూర్చుంటే అవుతుందండి మరి. అంచేత డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఉన్నప్పుడు జాతకం రాయించి పెట్టుకోండి. దాన్ని శుభ్రంగా బైండింగ్ చేసి పెట్టుకోండి. మీకు ఎంతకాలం కావాలంటే అంతకాలం దాన్ని పాడు చేసుకోకుండా జాగ్రత్తగా ఒక డాక్యుమెంట్, మీ ఇంటి కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, స్థలం కాగితాలు ఎలా జాగ్రత్త పెట్టుకుంటారు, అట్లాగే దీన్ని కూడా పెట్టుకోండి. అది చాలా 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 ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. చాలా ఉపయోగకారి. రేపు మర్నాడు రాసినవాడు ఉండకపోవచ్చు. మరో పండితుడి దగ్గరికి వెళ్ళాం, కరెక్ట్గా రాసిన బ్రహ్మాండంగా ఉంది, ఇది ఇలా జరుగుతుందని ఆయనే చెప్పేస్తాడు. సరిగా రాసిందని మరొక సరి అని తెలుసుకున్న వారు ఈజీగా చెప్పగలుగుతారు. నాకు ఏం రాదు, ఆయనకి ఓం నమ శివాయ. ఆయనకి రాదు, నాకు రాదు, రాసినోడికి రాదు, చదువుకున్నోడికి తెలియదు, మరి ఎవరి దగ్గరికి పెట్టుకుని ఆయనకి ఏం రాదు. ఇంకేం చేసేది ఏమి ఉండదండి. ఇదో కాలక్షేప వ్యవహారం. శుభం.